నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఆదాయం 8, ఖర్చు 14, 3, 5, రాజ్యపూజ్యం 3, అవమానాలు 5, ఈ విధంగా ఉంటుంది. అయితే ఆదాయం తక్కువగా ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది. వీళ్ళకు రెమెడీ అంటే వీళ్ళు కిరాయింట్లో ఉండని, సొంత ఇంట్లో ఉండని, ఎట్లా ఉన్నా సరే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసి ఈశాన్యం మూలలో పెట్టాలి. ఏ రోజుకి ఆ రోజు రాగి చెంబు నీట్గా ఉండాలి, నీళ్లు మారుస్తూ ఉండాలి, పసుపు కుంకుమ వేస్తుండాలి. ఊరికి పోతే తప్ప, ఇంటికి తాళం వేసో 4 రోజులు 2 రోజులు ఎన్ని రోజులు ఊరికి పోతే తప్ప వీళ్ళు ఇంట్లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా చేయాలి. ఒకవేళ వీళ్ళు ఊరికి పోయినారా, అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళైనా మార్చి చేయమని చెప్పండి. భర్త ఊరికి పోయినారు, భార్య ఉంది, భార్య ఊరికి పోయింది, భర్త ఉంది, ఇట్లా ఎవరైనా ఒకళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళని చేస్తూ ఉండమని చెప్పండి. అసలు అందరూ కూడా తాళాలు వేసిపోతే తప్ప అవసరం లేదు. ఈ విధంగా గనక ఆ రాగి చెంబులో నీళ్లు ప్రతిరోజు మారుస్తూ దాంట్లో కాస్త పసుపు కుంకుమ వేసి ఈశాన్యంలో పెడితే, మాకు ఈశాన్యంలో బాగుందండి, మాకు ఈశాన్యంలో బోర్ ఉందండి, మాకు ఈశాన్యంలో ట్యాప్ ఉందండి, ఇవి పనికిరావు. నువ్వున్న ఇంట్లో హాలు, ప్రధాన ద్వారం తూర్పుగా వెళ్తావు, లేదు ఉత్తరం, ఎట్లా వెళ్ళినా సరే నువ్వున్న ఇంట్లో నీకు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తాను, మనము పైన అపార్ట్మెంట్లలో ఉంటాము, కింద ఈశాన్యంలోనే బోరుంది, పనికిరాదు. అది అందరికి కలిపి కదా. నీ సొంత ఇల్లు ఉంది, ఈశాన్యంలో నీళ్ళు ఉన్నాయి. ఇండివిజువల్ హౌసెస్లో కూడా ఈశాన్యంలో బావో నీళ్ళు ఏవో ట్యాప్తో ఉంటాయి, అయినా పనికిరాదు. నీవు ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే, అంటే ప్రధాన ద్వారం కాంపౌండ్ వాళ్ళు కాకుండా లోపల ఉంటాం కదా మనం పొద్దుగూకులు, అలా ఉన్న చోట మాత్రం ఈ విధంగా చేస్తే ఆదాయాన్ని కాస్త పెంచుకున్న వాళ్ళు అవుతారు. నిండుకుండలాగా ఆదాయం ఉంటుంది. అందుకనే నీళ్లు పెట్టమని చెప్పింది. పసుపు కుంకుమ మంగళప్రదం. అందుకని ఆ పసుపు మంగళప్రదమైనటువంటి ఆ పసుపు కుంకుమ వేస్తూ ఏ రోజుకి ఆ రోజు నీళ్లు మారుస్తూ చేస్తూ ఉన్నట్లయితే వీళ్ళకి బాగుంటుంది. ఒకవేళ మేము ఊరు వెళ్తున్నాం కదండి అంటే మీరు వెళ్ళే ముందు ఆ రోజు ఉదయం మార్చాము, మళ్ళీ మరోజు మార్చమని చెప్పాను కదా, ఇక మధ్యాహ్నానికి ఎప్పుడో వెళ్తున్నారు, ఆ వెళ్ళే ముందు ఆ నీళ్లు తీసివేసి ఏదైనా చెట్లో పోసేసి మళ్ళీ నీళ్లు నింపి పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకుని వెళ్ళండి. అప్పుడు ఫ్రెష్ నీళ్ళు అవుతాయి. పొద్దునే కాకుండా వెళ్తూ ఇంకొక 5 నిమిషాలు వెళ్తా ఉండగా ఆ పని చేసి వెళ్ళాలి. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళకు ఆదాయం బాగుంటుంది, ఖర్చు తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇది ఒక్క కుంభరాశి వారికి మాత్రమే. మిగతా రాశుల వారు ఇదిని మేము కూడా ఇట్నే చేస్తాం అంటే ఒక రకంగా పనికిరాదు. ఈ రాశి వారికి స్పెషాలిటీ ఇది. వీళ్ళ అదృష్టము, వీళ్ళ యోగము తెలియదు, కానీ ఈ రాశి వాళ్ళ స్పెషాలిటీ మాత్రం ఇదే. ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఇది. ఆ విధంగా చేస్తే తప్పకుండా ఉంటుంది. ఇక విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? విద్యార్థుల విషయానికి వస్తే చదువుకోవాలి, చక్కగా చదువుకుంటారు, జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది, మేధా దక్షిణామూర్తిని నమ్మాలి. ఈ విధంగా చదువుతూ ఉంటేనే వాళ్ళకి బాగుంటుంది. వ్యాపారస్తులకు కూడా ఖర్చు కనపడుతూ ఉంది. ఏ వ్యాపారం చేస్తున్నటువంటి వారికైనా ఖర్చు కనపడుతుంది. వ్యాపారస్తులు కూడా ఈ రాశి వారు వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ వ్యాపారంలో కూడా ఈ విధంగా చేయాలి. రాగి చెంబులో నీళ్లు పెట్టుకొని చేయాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈరోజు నీళ్లు పెట్టాము, ఆ నీళ్లు మరో రోజు నువ్వు ఎక్కడ పోయాలి అన్న విషయానికి వస్తే ఏదైనా పచ్చడి చెట్టులో పోయండి, లేదంటే తులసి చెట్టులో పోయండి. అది కూడా స్నానం చేసి మాత్రమే ఆ నీళ్లు తీసేయాలి. స్నానం చేయకుండా ఆ నీళ్లు ముట్టుకోవద్దు. ఆ విధంగా చేస్తూ ఉంటే బాగుంటుంది. వ్యాపారంలో కూడా వీళ్ళు ఆ విధంగా కనుక పెట్టుకున్నట్లయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. నిరుద్యోగుల పరిస్థితి గురుగారు, విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు? నిరుద్యోగులకి ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వస్తుందండి. చిన్న జాబులే వస్తాయి ఎక్కువ శాతం, అంటే సెక్యూరిటీ, ఇట్లా కాస్త వాళ్ళు ఉన్న స్థాయి కంటే కూడా తక్కువ స్థాయి ఉన్నటువంటి జాబులు వస్తాయి. వాటిని స్వీకరించండి. వచ్చిన దాన్ని పోగొట్టుకోవద్దు. స్వీకరించి కాస్త దాంట్లోనే మంచి పేరు తెచ్చుకుంటూ ఉండండి, సరిపోతుంది. ఇక విదేశీయానానికి వస్తే, విదేశీయానం ప్రయత్నాలు వీళ్ళు ఒక రకంగా పెట్టుకోవద్దనే చెప్తాను నేను. పెట్టుకున్నా కానీ సరైనటువంటి వాళ్ళ అవగాహన
తీసుకొని వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకొని అక్కడ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే విదేశాలకు వెళ్ళాలి అన్న ఆలోచన పెట్టుకోవాలి. విదేశాల్లో ఉంటున్నటువంటి ఆల్రెడీ మేము ఎప్పటి నుంచో 5-6 సంవత్సరాలు ఉంటున్నాం, 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అన్నటువంటి వాళ్ళు అక్కడున్న పరిస్థితులను తట్టుకోగలగాలి. వాళ్ళకి ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి కాస్త వీళ్ళకి వ్యతిరేకంగా కనపడుతూ ఉంది కాబట్టి దాన్ని తట్టుకుంటూ నిలబడగలిగితే అక్కడ ఉండొచ్చు, లేదంటే ప్రశాంతంగా మన దేశానికి రావచ్చు. ఇక్కడికి వస్తే కూడా వాళ్ళకు మంచి ప్రోత్సాహకరంగానే ఉంటుందే తప్ప అక్కడి నుంచి వచ్చాడు, అక్కడ వాడు దెబ్బలు తిని వచ్చాడు, అక్కడ వాడు ఏదో మోసం చేసి వచ్చాడు, ఈ విధమైన ఆలోచన ఇక్కడ రాదు ఎవరికి. కాబట్టి ప్రశాంతంగా రావచ్చు, ఇక్కడ ఉన్నది ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి ప్రశాంతంగా చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు లాంటి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉందంటారు. వివాహాలు చేస్తారు ఈ రాశి వారు, వివాహాల్లో పాల్గొంటారు కూడాను, ఇతరత్ర వాళ్ళ వివాహాల్లో పాల్గొంటారు, గృహప్రవేశాల్లో కూడా పాల్గొంటారు, గృహప్రవేశాలు కూడా చేస్తారు. ఈ రాశి వారికి రెండూ ఉన్నాయి, ఇటు పాల్గొనటము ఉంటుంది, చేయటము ఉంటుంది. వీళ్ళు ఇంకా ఈ రాశి వారికి ఇప్పుడు ఉదాహరణకు పెళ్లి చేస్తున్నారు, అబ్బాయి పిల్ల అమ్మాయి పిల్ల చేస్తున్నారు, 500 మంది వస్తారు, నా దగ్గర 1000 మంది పైనే వస్తారు. అట్లా ఎక్కువ మొత్తంలో వీళ్ళని జనాల్ని ఆకర్షించి అబ్బా వాళ్ళ పెళ్ళికి పోవాలరా, చాలా మంచి వాళ్ళు, రేపు పోకపోతే బాగుండదు అని రావడము, చేయడము, వాళ్ళకి కనపడటము చేస్తుంటారు. అది వీళ్ళకి అధికంగా ఉంటుంది. అంటే తద్వారా ఏంటంటే మనం ఉదాహరణకు 500 మందికి వంట చేయిద్దాం, 1000 మంది వచ్చేసరికి కాస్త ఎక్కువ ఖర్చు కనపడుతుంది, కానీ తప్పదు. కానీ ఈ విధంగా జనాన్ని ఆకర్షించేది ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. గృహప్రవేశాలు కూడా చక్కగా చేస్తారు, ఎక్కడ ఏ టెన్షన్ ఉండదు. వీళ్ళకి ఏంటంటే ప్రోత్సాహకరమైనటువంటి విషయం ఏంటంటే స్నేహితులు బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆర్థికంగా కావచ్చు, మానసిక స్థైర్యాన్ని ఇచ్చేది కావచ్చు, అన్ని రకాలుగా స్నేహితులు. వ్యవహారపరంగా ఇప్పుడు ఉదాహరణకి గృహప్రవేశం చేస్తున్నాం, సామాన్ తేవాలి, కలిసి అందరం కలిసి చేద్దండి, ఏముంది నేను పోయి సరుకులు తెస్తాను, నేను పోయి కూరగాయలు తెస్తా, ఇలా దానికి సంబంధించి ఏదైతే ఉందో ఆ విధంగా కాస్త స్నేహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా విషయానికి వస్తే వీళ్ళకి మతి కొంచెం ఒకసారి పెడదవ బట్టి ఇది కనపడుతుంది. అయినా కానీ అది కాసేపే. ఇప్పుడు ఏదైనా విషయం గురించి ఆలోచిస్తే పిచ్చెక్కట ఆలోచిస్తారు, పిచ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది ఆ టైము. మళ్ళా రియలైజ్ అయ్యి బాగుంటారు. ఆ కాసేపు మాత్రం వీళ్ళని ఎవరు కదిలిచ్చినా కానీ ఒక పిచ్చివాడు ఎట్లా బిహేవ్ చేస్తాడో ఆ విధంగా బిహేవ్ చేస్తాడు. అంటే ఒక రకంగా చెప్పండి, వీళ్ళని శాడిస్ట్ ఏమో వీడు అనే ధోరణి వీళ్ళు చూపిస్తారు ఆ కాసేపు. తర్వాత ఇందాక అట్ట తిట్టావు కదరా, ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నావు అని మళ్ళా అనేది ఆ విధంగా ఉంటుంది. ఆరోగ్యం ఓవరాల్గా మామూలుగా ఆరోగ్యాన్ని చూసుకోవాలంటే బాగుంటుంది. వీళ్ళకు బీపీ, షుగర్లు కానీ ఇతరత్ర వ్యాధులు రావటం కానీ ఏది ఉండదు. ఇక వీళ్ళ రాశి వారిలో వృద్ధుల్లో మరణం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎవరిని ఇబ్బంది పెట్టరు, ఎవరిని ఇబ్బంది పెట్టరు. రాత్రి పడుకున్నాడు తెల్లారి ఉండడు, అంతే. వాడు ఎప్పుడు ఎట్టబోయినాడో కూడా తెలియదు. ఆ విధమైనటువంటి మరణం వీళ్ళకు ఉంటుంది ఈ రాశి వారిలో, వృద్ధుల్లో. కాబట్టి వృద్ధులు టెన్షన్ పడకండి. ఫస్ట్ అయ్యో నా చావు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగానే ఉండండి. ఇక గురుగారు, భూ వివాదాల్లో ఉన్నవాళ్ళు, ఇంకా ఇతర సమస్యలతో పోలీస్ స్టేషన్లు, కోర్టులు చుట్టూ తిరుగుతున్న వాళ్ళకి ఏదన్నా మెరుగైన ఫలితాలు ఉండబోతున్నాయా ఈ సంవత్సరంలో? వీళ్ళకి ఏంటంటే అనాదిగా ఉన్నటువంటి భూములు, పొలాలు కొనటం, అమ్మటం, లేదా పొత్తులో ఉన్న వ్యవహారాలు కానీ ఇటువంటివి కాస్త మెరుగుపడతారు. వీళ్ళకి ఆశాజనకంగానే కనపడుతుంది. పర్వాలేదు కొలుక్కొచ్చింది అని చెప్పేసి ఉంటారు. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేటువంటి వారు మాత్రం కాస్త జాగ్రత్త వహిస్తూ ఆచితూచి అక్కడ విషయాన్ని వ్యవహరింప చేసుకొని మాట్లాడటం మంచిది. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఉన్నా కానీ వీరు కొన్ని ఉద్రేకపూరితమైన వ్యవహారాలు చేస్తూ ఉంటారు. కొట్టడము, తిట్టడము, ఒక రకంగా బూతులు కూడా తిడతారు. ఎస్ఐ అక్కడ ఎవరున్నారు అని కూడా చూడరు, మన ప్రత్యర్థిని వాళ్ళ ముందు తిడతారు, తద్వారా దెబ్బలు తింటారు. కాబట్టి అటువంటిది ఉంటే కోర్టుల్లో కూడా ఇదే పరిస్థితి. కోర్టుల్లో కూడా అక్కడ జడ్జి ఉన్నాడని కూడా చూడరు. అంత ఆవేశం వస్తుంది వీళ్ళకి. దాన్ని కాస్త కంట్రోల్ చేసుకొని ఆ కాసేపు, అందులో ఉన్న కాసేపు, స్టేషను కోర్టు ఉన్న కాసేపు జాగ్రత్తగా టెక్నిక్గా మాట్లాడి అవతలని పడగొట్టాలి. ఆ విధంగా కనుక చేసుకుంటే పై చేయి వెళ్తే అటువంటి అనాదిగా ఉన్న వ్యవహారాల్లో. ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి గుడ్ న్యూస్ ఉందా? ఖచ్చితంగా ఉందండి.
మంచి చక్కటి, ఇంకా వీళ్ళకి ట్విన్స్ పుట్టే అవకాశం ఉంది. ట్విన్స్ పుడతారు వీళ్ళకి, చాలా వరకు ట్విన్స్ పుట్టేదే ఉంది. కాబట్టి ఇబ్బంది ఏంటి, ఆ ట్విన్స్లో కూడా 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు కాకుండా అమ్మాయి అబ్బాయి పుట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి కుంభరాశి వారి కోసం. ఈ కుంభరాశి వారికి మంచి రెమెడీ అంటే గంగాదేవిని ఎక్కువగా నమ్మాలండి. గంగాదేవి అంటే నీటిని, ఏదైనా సరే నది, ఇప్పుడు మనకు మొన్న కుంభమేళ అయింది, ఆ కుంభమేళ వెళ్ళి పాల్గొనడం చేయడం, ఇటువంటి స్నానాలు పుణ్య స్నానాలను కనుక ఎక్కువగా చేసుకున్నట్లయితే వీళ్ళకి కాస్త మానసికమైనటువంటి ఒత్తిళ్లు తగ్గి ఆ యొక్క నది ఆశీస్సులు బాగా ఉంటాయి, ఆ నదీ దేవత ఆశీస్సులు బాగా ఉంటాయి. వీళ్ళు ఆహ్లాదంగా ఎక్కువగా ఉండాలి అనుకున్న వారు సముద్రాల్లో కాసేపు గడపండి. అంటే నీళ్ళ లోపలికి పొమ్మని కాదు, ఆ తీరంలో కాసేపు ప్రశాంతంగా కూర్చోండి, ఆ సముద్రాన్నే చూడండి. పక్కన వచ్చే వ్యాపారస్తుల్ని కానీ పిల్లల్ని కానీ ఎవరిని కాదు, సముద్రాన్ని కాస్త చూస్తూ ఉండండి. అలలు ఎలా ఎగిసిపడుతున్నాయి ఏంటి, అది కింద పడ్డా కానీ మళ్ళీ ఎట్లా లేస్తుంది, ఆ ఆలోచనలు వీళ్ళు బాగా చేయటం వల్ల వీళ్ళల్లో వచ్చేటువంటి ఒడిదుడుకుల్ని అక్కడ వీళ్ళకు సమాధానం దొరుకుతుంది. అది బాగా వీళ్ళకు మంచి ఇదిగా కనపడుతుంది.